పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తా. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా? ఎస్విఎస్ఎన్ వర్మ. వర్మ అనగానే రామ్ గోపాల్ వర్మ అనుకుంటారు. అసలు రామ్ గోపాల్ వర్మ గారికి తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలాగ ఉంటాడు ఆయన కాదండి, ఎస్విఎస్ఎన్ వర్మ. ఎవరి ఎస్విఎస్ఎన్ వర్మ అనుకుంటున్నారా? పిఠాపురం నియోజకవర్గంలో 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి. సో వర్మ అనగానే కొంచెం పవర్ఫుల్ క్యాండిడేటే. సో అటువంటి క్యాండిడేట్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేయాలి, ఆయన కాకుండా ఇంకెవరు పోటీ చేసినా సరే నేను కాంప్రమైజ్ అవ్వను, నేను మరలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి అంటే, ఒక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనే నేను పోటీలో ఉండను, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా, ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందేలాగా చేస్తా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది పెద్ద సందిగ్ధం.